హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఇది మొత్తం రౌండ్ ఫిగర్ వచ్చేసి 48 ఇంచులు ఉందండి. అంటే మనకు 24 ఇంచులతో కట్ చేస్తాను. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చేసి కట్ చేస్తాం కదా. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, చాలా పెద్ద సైజ్. ఇది మీటర్ క్లాత్ అయినా సరిపోదండి వీళ్ళకి. కానీ వీళ్ళు మీటర్ క్లాతే తీసుకొచ్చారు కాబట్టి నేను జాయింటింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ఎంత మెజర్మెంటో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ మనకి ఇదిగోండి 12 ఇంచెస్ వచ్చింది. అంటే 12 అంటే 24, అంటే డబుల్. ఇది 4 మడతల కింద వస్తుంది కదా మనకు. ఇది బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ చేస్తే 12 వచ్చింది. అంటే సింగిల్గా మనకి 24 వస్తుంది. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇక మనం ఇది ఏంటని చూద్దాం ఒకసారి. క్రాస్ బెల్ట్లు కూడా రాలేదండి, షేప్ బెల్ట్ కూడా దీంట్లో సరిపోలేదు క్లాత్. ఇక చిన్న చిన్న పీస్లలో నేను జాయింట్ చేస్తున్నాను. ఇది జాయింట్ చేసే విధానం ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే చాలామందికి కొంతమందికి ఇలాంటి మెజర్మెంట్తో బ్లౌజులు వస్తుంటుంటాయి. వాళ్ళకి పాపం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటుంటారు కదా. అందుకోసమని నేను ఈ వీడియో పెట్టానండి, పెద్ద సైజు బ్లౌజ్ కోసమని. ఇదిగోండి, చాలామందికి పెద్ద సైజు బ్లౌజులు, చిన్న సైజు, ఏవో అన్ని రకాలుగా వస్తుంటుంటాయి కదా. ఇదిగోండి, ఇప్పుడు ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్తో ఉన్నది ఇది ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది కదా. చిన్న సైజు మనకు షేప్ బెల్ట్కి ఇది సరిపోదు, ఇంకాస్త క్లాత్ మనం యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను క్లాత్ జాయింట్ చేస్తున్నాను. ఈ చిన్న చిన్న పీసులలో మనం అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ పీస్ ఉంది కదా. ఇదిగోండి, ఇక్కడ ఇది మధ్యలో కట్ చేస్తున్నాను. అంటే ఇది మధ్యలో కట్ చేసి మనం ఫోల్డింగ్ చేసి ఇలా కట్ చేసుకుంటే దీనికి జాయింట్ చేయొచ్చని ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా. ఈ ముక్కని ఇక్కడ మనం స్ట్రేట్గా చేసుకొని దీనికి సరిపడా ఇది కూడా చూడండి. ఇక్కడ నేను దీనికి ఈ పీస్ కూడా జాయింట్ చేస్తున్నాను. అంటే 2 పీసులు జాయింట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ దీనికి జాయింట్ చేసుకుందాం ఈ షేప్ బెల్ట్కు. ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇంకా క్లాత్ సరిపోదు కదా, నేను వేరే క్లాత్ వేసానండి, నా దగ్గర ఉన్న క్లాత్ వేసాను. కానీ ఈ మెజర్మెంట్కు మీటర్ పావు క్లాత్ అయితేనే సరిపోతుందండి. వీళ్ళు మీటర్ క్లాతే తీసుకొచ్చారు కాబట్టి ఇక వేరే పీస్ వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్తో మనం ఇలా కిందికి జాయింట్ చేసుకోవాలండి పీస్ అంతాను. ఈ షేప్ బెల్ట్కు ఇలా పీస్ అంతా మనం జాయింట్ చేసుకోవాలి, అప్పుడు మనకు పెద్దగా వస్తుంది. ఇలా జాయింట్ చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసాం కదా. ఈ పీస్ అంతా జాయింట్ చేశాక మనకు వచ్చింది చూడండి. ఇది కాస్త మనకు కొంచెం నేను ఇలా కట్ చేస్తున్నాను, అంటే కరెక్ట్గాను. ఇదిగోండి, షేప్ బెల్ట్ ఇలా వచ్చింది కదా. ఇక్కడ నేను వేరే క్లాత్ జాయింట్ చేస్తున్నాను. ఇక్కడ సరిపోలేదని చెప్పేసి దీనికి కొంచెం కలర్ కలిసేటట్టుగా నా దగ్గర ఉన్న క్లాత్ను జాయింట్ చేస్తున్నానండి. ఇక మన దగ్గర క్లాత్ లేదంటే వాళ్ళని తీసుకురమనాలి. ఇక మనం ఏం చేయాల్సింది ఏం లేదు కదా. ఇక అందుకోసం అని చెప్పేసి దీనికైతే మనకు మీటర్ పావు క్లాత్ కావాలండి. ఇప్పుడు ఇది హ్యాండ్స్కి కూడా చంక పీసులు పడతాయండి ఇందులో. ఇదిగోండి, చంక పీసులు కూడా ఇది పెద్ద సైజే పడతాయి, ఎందుకంటే సరిపోదు కదా క్లాత్. అందుకోసమని ఇది కొంచెం వెడల్పుగానే వేస్తున్నాను. చంక పీసులు కూడా వెడల్పుగానే రావాలి, ఎందుకంటే ఇక్కడ మనకు చంకకు అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా. ఇలా హ్యాండ్స్ ఇలా ఉన్నాయి, వీటికి నేను పీసులు జాయింట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా కిందికి పైకి పెట్టుకొని ఇలా మన జాయింటింగ్ అనేది ఇలా ఉండాలి. ఇది జాయింటింగ్ చేసేటప్పుడు మనం తిరగమరగా చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే ఇంకొకటి కూడా ఇప్పుడు ఇంకో పీస్కి కూడా జాయింట్ చేస్తాం కదా. చాలామంది ఇదే పొరపాటు చేస్తుంటుంటారు. ఈ జాయింటింగుల దగ్గరనే వేయడము విప్పేయడము, వేయడము విప్పడము, ఇలాంటిది కాకుండా మనం ముందే జాగ్రత్తగా చూసుకోవాలి ఎలా వచ్చింది, ఈ పైన పీస్ ఎలా జాయింటింగ్ చేసాం, కింది పీస్ ఎలా జాయింటింగ్ చేసాం, ఇవి బాగా అబ్జర్వ్ చేసుకొని జాయింటింగ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు జాయింటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది సరిగ్గా చేసుకొని మనకి ఈ హ్యాండ్ అనేది సరిగ్గా పెట్టుకొని ఇప్పుడు మనం జాయింట్ చేసిన పీసులు ఉన్నాయి కదా, అవి ఎగుడు దిగుడుగా వచ్చాయి కదా, అప్పుడు మనం కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి.
ఎవరైనా కూడా ఇది చిన్న పీసులు కానీ పెద్ద పీసులు కానీ చంక భాగం అనేది కొంచెం జాయింటింగ్ పడ్డదనుకోండి, జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ని ఇలా సరి చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఇది హ్యాండ్ అనేది చక్కగా వస్తుంది, కటింగ్ అనేది కూడా చక్కగా వస్తుంది. మనకు బ్లౌజ్ వేసుకున్నాక కూడా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇదిగోండి ఇలా చూసుకోవాలి, మనం ఎగుడు దిగుడు లేకుండా ఈ క్లాత్ అంతా కూడా సరి చూసుకోవాలి. ఇలా మనకు హ్యాండ్ కొంచెం డౌన్ రావాలి కదా, ఈ డౌన్ కోసం అని చెప్పేసి ఇలా కట్ చేశాను. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, ఇక మనకు ఆ పైన ఇక్కడ మనకు ఇదిగోండి ఇలా వచ్చేసింది. ఇక నేను ముందర ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకుంటున్నాను. ఈ డాట్స్ వేసే విధానం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇలా స్ట్రేట్గా ఉండాలి, ఇలా స్ట్రేట్గా ఉండి ఇక్కడ మనకు ఒక పెద్దది డాట్ వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ ఇది, మన బ్లౌజ్కు మెయిన్ డాట్ ఇదేనండి. మనకు బ్లౌజ్ వేసుకుంటే ఈ డాట్ మనకు సెట్ అయిందని అనుకోండి, బ్లౌజ్ ఫిట్టింగే కరెక్ట్గా ఉంటుంది. ఈవిడ కొంచెం పెద్ద ఆవిడండి, అందుకోసం కొంచెం మామూలుగా వేసానండి డాట్ అనేది. కానీ ఈ సైజుకు చాలా పెద్దగా వేయాలి డాట్ అనేది. ఇదిగోండి పెద్దవాళ్ళు ఒప్పుకోరు కాబట్టి నేను కొంచెం మీడియంగా వేసాను డాట్ అనేది. ఇలా 4 వైపులా వేసుకుంటున్నాం కదా, ఇదిగోండి ఇలా 4 వైపులా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసాక ఇక షేప్ బెల్ట్ అనేది వేసుకుందాం. మనకు డాట్స్ అన్నీ ఇలా వచ్చేసాయి కదా, ఇదిగోండి ఇలా ఈ షేప్ బెల్ట్ అనేది చక్కగా మనం చూసుకొని, ఇది షార్ప్లు అనేది మనకు ఫ్రంట్ పార్ట్లో మన ఉక్సు వైపు వేసుకునే భాగానికి పెట్టుకోవాలండి షార్ప్ అనేది. ఇదిగోండి ఇలా ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ అనేది మనకు వేరే క్లాత్ ఏది వేసుకున్నా పర్వాలేదు, ఈ లైనింగ్ క్లాత్ అనేది మనకి కింది వైపు వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను కింది వైపు వేసుకుంటున్నాను. ఇది పై వరుసనేమో బ్లౌజ్ పీస్ది, ఇక కింది వైపు మనం వేరే క్లాత్ వేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఈ షార్ప్ అనేది చక్కగా చూసుకొని ఫస్ట్ మనం ఇలా ఒక కుట్టు ఇలా లాక్కోవాలి, జస్ట్ కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అంతా. ఆ తర్వాత కిందికి నీడలు దింపాలి, దింపితే అప్పుడు మనకు కదలకుండా ఉంటుంది. అప్పుడు స్ట్రేట్గా అనుకొని చక్కగా వేసుకోవాలి. అప్పుడే మనకు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా మనకు అది దాని షేప్ బెల్ట్ అనేది మనకు కరెక్ట్గా కనిపిస్తుంది, మనకు క్రాస్గాను. ఈ పద్ధతి మీరు పాటించారనుకోండి, మీకు షేప్ బెల్ట్ కూడా మీకు ఎలా వేసుకునేది కూడా కరెక్ట్గా వస్తుంది. ఇది ఇప్పుడు మీరు ఇది చూపిన వీడియో ప్రకారం మీరు చక్కగా వేసుకోండి. ఇదిగో చూడండి ఇక్కడ మన కిందికి జాయింటింగ్ వచ్చింది, ఈ పైన కూడా ఇలా వచ్చేసింది. ఆ తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ అనేది. చాలామంది ఏమంటున్నారంటే ఈ షేప్ బెల్ట్ మేము వేసుకునేటప్పుడు ముడతలు వస్తుందని అంటున్నారు. మీరు లాక్కుంటా వేయొద్దండి, లాక్కుంటా వేసుకుంటే ముడతలు వచ్చేస్తుంది. మనం ఈజీగా వదిలిపెట్టేసేయాలి క్లాత్ను, అలాంటప్పుడే చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలా చక్కగా అనుకున్న తర్వాత ఇదిగో చూడండి ఇక్కడ మనకు షేప్ బెల్ట్ చక్కగా వచ్చేసింది కదా, మనకు షేప్ అనేది చక్కగా రావాలి. ఇలా ఇలా వచ్చినప్పుడే మనకు బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి. ఇలా రావాలి. ఇక మన చివరిది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను. ఇది ఉక్సు పార్ట్ అండి, ఇప్పుడు నేను వేయబోయేది ఉక్సు పార్ట్. ఈ ఉక్సు పార్ట్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఒకసారి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను, ఇక మళ్ళీ ఈ స్టిచ్చింగ్ చేస్తున్నా కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. కొంతమంది ఆ వీడియో చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకోసం అని చెప్పి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ క్లాత్తోని ఇలా వేసుకోవాలి. ఇది పైన క్లాత్ ఇప్పుడు చిన్న పీస్ జాయింట్ చేస్తున్నాం కదా, ఇది లాగొద్దండి, లాక్కుంటా వేసుకోవద్దు, మామూలుగా లూజ్గా వదిలిపెట్టేసేయాలి. అలాంటప్పుడే మనకు బ్లౌజ్కు వేసుకునేటప్పుడు చక్కగా వస్తుంది. ఈ చివర గట్టి కుట్టు వేసుకొని మళ్ళీ ఒకసారి లోపలి వైపు ఇలా తిప్పేసుకొని, ఇదిగోండి ఇలా తిప్పుకొని చివర గట్టి కుట్టు వేసుకొని, చివర ఒకసారి 2 సార్లు ఇలా గట్టి కుట్టు వేసుకొని పైనుంచి లాగేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకు ఉక్సు పట్టి ఇదిగోండి వేసాను, రెడీ అయిపోయింది కదా. 2 కూడా ఇదే విధంగా ఇటువైపు కాజా వైపు వేసేసుకుంటే సరిపోతుంది. ఇక ఇది బ్యాక్ సైడ్ డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూడండి. పెద్దవాళ్ళకి ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా. ఇదిగోండి కింది వైపు కొంచెం లావుగా వేసుకోవాలి, పైకి వచ్చిన కొలది సన్నగా రావాలి. ఇలా 2 కూడా సేమ్ దీని మాదిరిగానే ఇలా వేసుకోవాలి.
ఇది రెండు కరెక్ట్గా ఉండేటట్టు చిన్న మార్కింగ్ పెట్టుకొని వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇదిగోండి ఇలా ఎవరైనా కూడా ఇలా వేసుకోండి, చక్కగా వస్తుంది మీకు. అటు ఇటు రాకుండా ఇలా వచ్చేస్తుంది. ఆ తర్వాత నడుం బెల్ట్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇదన్నీ వేసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. నేను షోల్డర్ జాయింట్ చేస్తున్నాను చూడండి. ఈ షోల్డర్ అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. చాలామంది లూజ్ వస్తున్నది, మాకు సరిగ్గా రావడం లేదని చెప్పేసి అని అంటున్నారు. నేను ఎలా వేస్తున్నానో చూడండి. ఈ నెక్ వైపు కొంచెం డౌన్ తీసుకోవాలండి, మన షోల్డర్ వైపు కొంచెం హైగా తీసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్ అనేది మనకు పట్టేసినట్టుగా చక్కగా కూర్చుంటుంది. మీరు అందుకే ఇలా వేసుకోండి, మీకు చక్కగా వస్తుంది. మీరు కూడా ఇలా చూసుకొని కొంచెం నెక్ వైపు డౌన్ వేసుకుంటే అప్పుడు మనకు నెక్ పీస్ వేసుకున్నప్పుడు కూడా చక్కగా వస్తుంది. ఇక ఆ తర్వాత నేను హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను చూడండి. ఈ హ్యాండ్స్ అనేది మనకు లోచంక తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్లో, ఈ లోచంక అనేది ముందు భాగానికి తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్నాను, ఈ ముందు భాగానికి లోచంక అనేది తీసుకోవాలి. తీసుకొని ఇలా జాయింటింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్ ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎటువైపు అయినా తగ్గితే ఒకవేళ జాయింట్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ మనం ఇక్కడ జాయింట్ చేసాము, జాయింట్ చేయని ఇంకా వేరే క్లాతులు ఉంటాయి కదా, వాటికి ఇట్లా మనం మధ్యలో నుంచి వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది షోల్డర్ దగ్గర. ఎందుకంటే భుజం దగ్గర మనం మార్కింగ్ పెడతాం కదా హ్యాండ్స్కు, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇదిగో చూడండి, ఇక్కడ జాయింట్ చేసుకున్న పీస్ ఇలా ఉంది. ఆ తర్వాత ఇది తిప్పేసి అప్పుడు కట్ చేయదు దారం, ఇలా తిప్పి మరొకసారి మనం స్టిచ్చింగ్ చేసామని అనుకోండి, అప్పుడు డబుల్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. ఈ దారం కట్ చేస్తే ఏంటంటే మనకు సూదిలో దారం పోయి మళ్ళీ దారం ఎక్కియడం పెట్టడం ఇదంతా చాలా పని అవుతుంది. అందుకోసం ఇలా తిప్పి మనం వేసుకున్నాం అనుకోండి, మనకు చక్కగా వస్తుంది. 2 వరుసల కుట్లు వచ్చేస్తాయి మనం తిప్పుకుంటూ వేస్తే. అప్పుడు మనకు స్టిచ్చింగ్ కూడా ఈజీగా అయిపోతుంది, మనకు దారం తెగే అవకాశమే ఉండదు. ఇప్పుడు ఇలాగే వేసుకుంటూ రావాలి. హ్యాండ్ అంతా కూడా ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు 2 వరుసలు వేసాం కదా, ఇదిగోండి ఇక్కడ మళ్ళీ షోల్డర్ దాకా వేసుకుంటే మనకు 2 వరుసలు వచ్చేసినట్టే. ఇక హ్యాండ్ అనేది 2 కూడా ఇలాగే వేసుకోవాలి. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇదిగో చూడండి ఇప్పుడు చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఆ తర్వాత మన మెజర్మెంట్ బ్లౌజ్తో ఎలా పెట్టుకోవాలి అని అంటే, చాలామంది ఏంటంటే మనకు సరిగ్గా మెజర్మెంట్ కిందికి లూజ్ వస్తుందండి, మాకు ఇలా వస్తుందని చెప్పేసి అని అంటుంటారు. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఇది కాజా పార్ట్ది జాయింట్ చేశాను, ఇక్కడ కూడా కాజా పార్ట్దే. ఇది ఎంత వచ్చిందో మెజర్మెంట్ చూసుకుందాం. ఇక్కడ ఇదిగోండి ఇలా వచ్చేసింది. ఈ స్టిచ్చింగ్ దగ్గర ఇప్పుడు మనం మార్కింగ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు చక్కగా వస్తుంది. అసలు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక మనం మళ్ళీ మెజర్మెంట్ వేసుకొని చూస్తాం కదా, అసలు ఎగుడు దిగుడు ఒక 1/2 ఇంచ్ కూడా తేడా లేకుండా కరెక్ట్గా వస్తుందండి. మీరు ఇలా ఫాలో కండి. ఇదిగోండి ఇది నడుం భాగం కదా, నడుం భాగం కూడా మనం ఇలాగే ఇది డబుల్ ఫోల్డింగ్తో ఇదిగో ఇలా వేసుకోవాలి. అంటే ఇది మెజర్మెంట్ బ్లౌజ్, ఇది వైలెట్ కలర్ది మెజర్మెంట్. ఇప్పుడు ఇలా వేస్తున్నాం చూడండి. ఇక్కడ ఇలా వేసుకొని మనము ఇది హ్యాండ్ కూడా చక్కగా అనుకొని, ఇది హెమ్మింగ్ ఉంటుంది కదా ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు నేను కుట్టేది, ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్కు ఇలా ఫోల్డింగ్ అయిన తర్వాత మళ్ళీ హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి మనం మెజర్మెంట్ బ్లౌజ్తో. ఇప్పుడు ఇలా కదలకుండా మిషన్ కింద ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ మెజర్మెంట్కి ఇచ్చారు కదా ఈ బ్లౌజును, ఈ మెజర్మెంట్ బ్లౌజ్తో హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి. ఇదిగోండి ఇంతవరకు వచ్చింది మనకు. ఈ స్టిచ్చింగ్ ఇక్కడ ఉంది, ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి మనకు స్టిచ్చింగ్ అనేది చక్కగా రావాలి. ఇక్కడ చివర గట్టి కుట్టు వేసుకొని ఇక ఇలాగే రావాలండి. ఎందుకంటే తను లావుగా ఉంది కదా, కొంచెం చంక భాగం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఇది ఇక్కడ చంక భాగం ఎంత పెట్టినా అంటే 6 ఇంచెస్ పైన పెట్టానండి. ఒక పాయింట్ ఎక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది చాలా లావు ఉంది కదా, తను ఇంత అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మార్కింగ్ పెట్టుకుని రెండు ఒక చోట పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చక్కగా. ఇలా ఇదిగోండి ఇలా చివర గట్టి కుట్టు వేసుకోవాలి. ఇంకా 3 కుట్లు వేసుకుంటే సరిపోతుందండి సైడ్స్కు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 మనకు జాయింటింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇప్పుడు సైడ్ ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ సైడ్ది కూడా ఇప్పేసేసుకోవచ్చు ఒకవేళ మనకు షేప్ బెల్ట్ తక్కువ వస్తే. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇది మెజర్మెంట్ ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి 24 ఇంచెస్ వచ్చింది కరెక్ట్గాను.
ఇలా మనం మెజర్మెంట్తో వేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుందండి, వస్తుంది. మీరు ఇలా ఫాలో కండి, మీకు కూడా వస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా 1-2 సార్లు చూసుకుంటూ వేసుకోండి, చక్కగా వస్తుంది. ఆ పైన ఇప్పుడు నడుము లూజ్ చూసుకుందాం ఒకసారి. నడుము లూజ్ కూడా ఎంత వచ్చింది, మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ ప్రకారం పెట్టాం కదా. ఇప్పుడు చూసుకుందాం మళ్ళీ ఒకసారి. మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయినాక ఇలా మెజర్మెంట్ వేసుకొని చూసుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ చివరికి ఇలా వచ్చేసింది మనకు బ్లౌజ్ అంతా కూడా. ఇప్పుడు ఇలా వచ్చేసింది, ఈ సైడ్ కుట్టు ఇక్కడ వరకు, ఈ కుట్టు వరకు వచ్చేసింది. ఇక మనకి మెజర్మెంట్ అంతా కరెక్ట్గానే వచ్చింది. ఇదిగో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.